నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారికి సంబంధించి ఆయన ఏదైతే అభియోగం ఉందో అమ్మాయితోని సంబంధం గురించి, అలాగే చాట్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడాను రోజుకు కొత్త వీడియో రిలీజ్ అవుతోంది. మళ్ళీ ఈ రోజు కూడా ఒక వీడియో ఆమె రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు త్రిసభ్య కమిటీని అయితే దాని మీద వేయడము, ఆయన అటెండ్ అవ్వడం గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఈ తరుణంలోన ఆవిడ ప్లేట్ ఫిరాయించినట్లుగా కనిపిస్తుంది. సో ఏంటి ఆవిడ ఏం డెసిషన్ తీసుకున్నారు, మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, దీని మీద క్లారిటీ ఇవ్వడానికి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఇంట్రడక్షన్ అది మ్యామ్. అసలు ఏం జరుగుతుందంటే అమ్మాయి ఏం చేయాలనుకుంటున్నారు? వీణా అనే ఆవిడ చాలా తెలివిగా ఇవాళ కార్డ్స్ ప్లే చేస్తాం. చాలా తెలివిగా ఉంది. ఈ రోజు ఇచ్చిన స్టేజ్ జనసేనకి ప్లస్ గా మాట్లాడేది. నిన్నటి వరకు వైసీపీ వైపు ఉంది ఆవిడ. అంటే తను సేఫ్ గార్డ్ చేసుకోవటానికి. ఒకవేళ వైసీపీ లాస్ట్ వరకు ఉండదని అర్థమైంది ఆవిడకి. లేదు, ఇవాళ త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ హాజరైతే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి జనసేన కార్యకర్తల్ని ఫేస్ చేయడం కష్టం అని చెప్పి ఆవిడ నిర్ణయం తీసుకుందా. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా సీరియస్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అవును మేడం, ఒక్క నిమిషం. ఆయన సీరియస్ గా తీసుకున్నారు, బట్ ఈమె వీణా కూడాను సెంట్రల్ వరకు, అంటే పై వరకు దీన్ని తీసుకెళ్లడం గురించి తీసుకెళ్ళింది ఆవిడ. అక్కడ కూడా ఫైల్ చేశాను అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ కేంద్రం వరకు వెళ్ళిందని మనకు తెలిసిందండి. అది మరి ఆవిడ ఏం ఆలోచించుకుందో మనకు తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్నను సర్వసభ్య సమావేశం లాగా పెట్టి ఆయన వీళ్ళందరినీ ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా ఆయన చాలా సీరియస్ గా ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈలోగా ముగ్గురుతో ఒక కమిషన్ వేశారు, ఒక మహిళ, ఇద్దరు పురుషులతోటి. సో అరవ శ్రీధర్ వాళ్ళ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవటంలో ఆయన నిజాలు బయట పెడతాడు కాబట్టి ఇక్కడ తప్పు వీణ మీదకి వస్తుందనే ఒక భయంతో ఆవిడ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా. ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ ని మీరు ఇందులోకి ఈ ఇష్యూలోకి రాజకీయాలు చేయకండి, జనసేనని ఇందులోకి లాక్కండి అంటూ ఆవిడ చెప్పటం అనేది, అంటే ఆవిడ వైసీపీ తోటి బయటకు వచ్చిందా, లేదు వైసీపీ హస్తం కూడా ఉందా, ఇది ఏ రకంగా చూడాలి. ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ వైసీపీ ప్లాన్ చేయించిందా, ఇది సజ్జల ప్లానా, అది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన శ్యామల మాట్లాడింది, మీకు గుర్తుంటే శ్యామల దీని వెనకాల ఉందంటే శ్యామల వెనకాల సజ్జలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శ్యామల చేత మళ్ళా ఈ అమ్మాయిని ఈ రకంగా స్టేట్మెంట్ ఇప్పించారా. ఇప్పుడు ఏది ఏమైనా నష్టపోయింది వైసీపీ, నష్టపోయింది వీణ. అంటే నష్టపోవటం ఏముంది, ఆవిడ ఇవాళ ఇప్పుడు అరవ శ్రీధర్ అనే వ్యక్తితో ఫస్ట్ టైం ఆవిడేమి ఈ రకంగా ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం అన్నది కాదు కదా, ఇతను మూడో వ్యక్తి అని తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ వీణకి వచ్చిన నష్టం ఏమి మనకు పెద్దగా కనిపించట్లేదు. బట్ బీయింగ్ ఏ లేడీ ఆవిడకి అదొక రకంగా ఇబ్బంది. అది అంతవరకు మనం ఒక మహిళగా మనం ఆ రకంగా సపోర్ట్ ఇస్తాం తప్ప ఆవిడ చేసిన పని తప్ప. అవును, అంటే ఈ అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఒక ఎగ్జాక్ట్ ప్లాన్, ఒక ఎగ్జాక్ట్ ఐడియా లేకుండా అంటే ఇతని జీవితాన్ని ఛిద్రం చేయడానికి చూసింది, పార్టీ పరువు పోగొట్టాలని చూసింది. ఇక్కడ అల్టిమేట్ మోటివ్ ఏంటంటే జనసేన, పవన్ కళ్యాణ్, అరవ శ్రీధర్, ఇది కనిపిస్తుంది. మనం మొన్న కూడా చెప్పాం. ఇప్పుడు మనం చెప్పిందే నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, మీరు ఎవరి ట్రాప్ లో పడకండి, మనం ఆల్రెడీ చెప్పాం. మనం అందరికీ చెప్పాం, తెలుగుదేశానికి చెప్పాం, జనసేనకి చెప్పాం. ఆల్రెడీ 10 days నుంచి చెప్పాం మనం. ఎందుకంటే వీళ్ళు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఎవడైనా ట్రాప్ చేయొచ్చు. ముఖ్యంగా ఇవాళ వైసీపీ మోటివ్ ఏంటి, ఎలాగైనా జనసేనని, తెలుగుదేశాన్ని విడగొట్టాలి, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దూరం చేయాలి. వాళ్ళు కూటమిగా ఉంటే మనం 2029లో రాలేము. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక గ్యారంటీ ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని ఎలాగా దాన్ని బ్రేక్ చేయాలి, అది వాళ్ళ మోటివ్. కాబట్టి ఈ వీణ అనే ఆవిడని వీళ్ళు పావుగా వాడుకున్నారు. కానీ ఇక్కడ వీణ అనే ఆవిడకి తెలియాల్సిన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుని వదిలేస్తారు అనే విషయం ఆవిడకి ఇప్పుడు అవగతం అయిందా అనే ఒక సందేహం. అందుకే ఆవిడ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందా తెలియదు, మనకు తెలియదు. ఇది లోపలికి వెళ్లే కొద్దీ ఇంకా ముందుకెళ్తే గానీ తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు కమిషన్ ముందు అరవ శ్రీధర్ ఏం చెప్తారు, అరవ శ్రీధర్ చెప్పిన దాన్ని బట్టి వీణ స్టేట్మెంట్లు మళ్ళా మారతాయా, మళ్ళా వైసీపీ వాళ్ళు ఏ రకంగా స్టేట్మెంట్ ఇప్పిస్తారు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పుడు అతను మళ్ళా పార్టీలోకి తీసుకుంటారా తీసుకోరా, ఇవన్నీ తేలాలి. సో మ్యామ్, ఇందులోనే ఒక ఇష్యూ, ఇప్పుడు అంబటికి సంబంధించి వాళ్ళ డాటర్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.
సో దీని గురించి పవన్ కళ్యాణ్ స్పందించాలి అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తారు? ఇప్పుడు అంబటిని జైల్లో పెట్టి అంబటి మీద కేసు పెట్టారు అనుకోండి, అయితే జగన్ గారు కదా కిందకి రావాల్సింది, జగన్ గారు కదా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే గారు నిన్న ఎవరు మాట్లాడారు, ఆ ముద్రగడ పద్మనాభ రెడ్డి పద్మనాభ. గారు పాపం కాపు అనే ఒక కార్డు తీశాడు కదా. ఉమ్, ఇప్పుడు ఆయన కాపు కాదు, ఉమ్, అంటే రెడ్డిగా మారాడు కాబట్టి. ఉమ్. అంటే ఈవిడ కూడా కాపు కార్డు తీసింది, అచ్చా, కుల అచ్చా. కార్డు తీసింది. ఉమ్, అందుకని పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎందుకు స్పందించాలి? ఉమ్, ఇవాళ వాళ్ళ అల్లుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు అల్లుడు. ఉమ్, మా మావగారు అలా అన్నయ్య ఉండకూడదు, ఏదో ఆవేశంలో అన్నాడు ఆయన, ఏంటో మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్. ఎవరి వెర్షన్ వాళ్ళు ఎవరి వినిపిస్తూ version ఉన్నారు. వాళ్ళు. ఎవరికి క్లారిటీ మీరందరూ మొన్ననేం చేశారు? అంబటి రాంబాబు ఆ మాట అనగానే, ఒక మహిళని తిట్టగానే, చచ్చిపోయిన మహిళని మీరందరూ ఎక్కడ దాక్కున్నారు? ఇవాళ ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇవాళ ఎందుకు మీరు మీ మావగారినో మీ తండ్రి గారినో కాపాడుకోవటానికి ఒక కులం కార్డు, మళ్ళా పవన్ కళ్యాణ్ ఎందుకు వాడుకుంటున్నారు? పవన్ Hmm. కళ్యాణ్కి ఏంటి సంబంధం? నిన్ననేమో అంబటి రాంబాబు కూతురు పెమ్మసాని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ఆవిడ వచ్చి మాట్లాడాలంటుంది. అసలు ఎందుకు మాట్లాడాలి? మీరందరూ వచ్చి మాట్లాడారా ముందు? మీ నాన్న తిట్టగానే మీరు మాట్లాడలేదు. ఆ రోజు అసెంబ్లీలో అంత దారుణంగా బిహేవ్ చేశాక కూడా మీరెవరు మహిళలుగా స్పందించలేదు. ఇక్కడ మీ నాన్న తప్పు చేశాడు, మీ నాన్న తప్పు చేశాక మీ నాన్న క్షమాపణ చెప్పలేదు ఇంతవరకు. అవును, మీరందరూ క్షమాపణ చెప్పాడంటున్నారు, ఎక్కడ చెప్పాడు ఆయన? అవును, నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటే క్షమాపణ అది? అవును. బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా. ఉమ్, ఒక చచ్చిపోయిన మహిళని, ఒక తల్లిని తిట్టాక ఉమ్. ఇంకా మీరు వాదిస్తారేంటి? వైసీపీ వాళ్ళందరూ మైకుల ముందుకు వచ్చి సజ్జలు కూడా అలా మాట్లాడి ఉండకూడదని ఆయన చెప్పేశాడు అంటే అయిపోయిందా? అవును, ఇప్పుడు ఇది జగన్మోహన్ clear రెడ్డి statement అనేది స్పందించాలండి, ఉండాలి. పవన్ కళ్యాణ్ కాదు స్పందించడం. అవును, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసి తెచ్చుకోమనండి అంబటి రాంబాబుని. అవును. ఆయన అందరి వెనకాల ఉంటాడు కదా. మరి ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? ఉమ్, ఏమో చూడాలి మరి. ఉమ్. ఏది ఏమైనా ఇప్పుడు అక్కడ అరవ శ్రీధర్ విషయమైనా, వీణ విషయమైనా, ఇక్కడ అంబటి రాంబాబు విషయమైనా, అంబటి రాంబాబు కూతురైనా ఎవరైనా కూడా ఇష్యూలు మీరు తేల్చుకోండి. పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, అవును. జనసేనకి సంబంధం లేదు. అక్కడ వైసీపీ వెనకాల ఉంది, ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఇష్యూ ఇది. ఉమ్. కాబట్టి నోళ్ళు అదుపులో పెట్టుకోవాల్సింది ఎవరు, లేదు ట్రాపుల్లో పడకుండా ఉండాల్సింది ఎవరు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమని మనం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ.